గత ప్రభుత్వం అనేక శాఖల్లో బిల్లులు చెల్లించలేదని 40,000 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సిద్దిపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై భారస రాజకీయం చేస్తుందన్నారు. అకాల వర్షం వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి తెలిపారు. 7 లక్షల కోట్ల అప్పుతో పాటుగా 40,000 కోట్ల రూపాయల బిల్లులైనటువంటి పనులకు నిధులు చెల్లించే పరిస్థితి. ఇలా మేము కొత్త పనులు తీసుకొస్తే సార్ మాకు పాత బిల్లు ఇప్పి అనే కాడికి వచ్చింది. అది 1, 2 కాదు, ఈ డిపార్ట్మెంట్ అని కాదు, అన్ని డిపార్ట్మెంట్లలో ఈ రాష్ట్రంలో రైతులకు సంబంధించి రైతు బీమా పెట్టకపోవడం కారణంగా రైతులకు నష్టం జరుగుతుంది. పంట బీమా పథకం పెట్టకపోవడం వల్ల మీరు ఎంతసేపు రైతు బీమాను చనిపోయిన వాళ్ళకి సంబంధించిన అంశం మాట్లాడుతున్నారు. ఆ అంశాన్ని నేను ప్రస్తావిస్తలే. యావరేజ్ రోజు 2-3 చనిపోయినటువంటి పరిస్థితుల కారణాలు ఏమైనా వ్యవసాయం అద్భుతం, మా అద్భుతం అని చెప్పిన మీరే చెప్తారు. ఇంతమందికి రైతులకు చనిపోయిన వాళ్ళకి రైతు బీమా ఇచ్చినామని. మరి ఎందుకు చనిపోయారు? ఇలా రైతు పంటల బీమా పథకం పెట్టున్నట్టయితే ప్రివెన్షన్ ఆఫ్ డెత్, చనిపోకుండా ఆపడానికి వాళ్ళని ఆదుకోవడానికి అవకాశం ఉండే కదా. అందుకు సంబంధించి కాంగ్రెస్ చర్యలు చేపట్టి ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖకు సంబంధించి చర్చలు, ఒక అగ్రిమెంట్ ప్రొసీజర్ ఫాలో అవుతా ఉన్నాం కదా 100 రోజుల ప్రభుత్వంలా. ఇవాళ మన వర్షాలు పడ్డాయి. ఉదాహరణకి జిల్లాల చిన్నకోటూరు కావచ్చు, సిద్దిపేట రూరల్ కావచ్చు, లేకపోతే మా దగ్గర పెంచంకి కావచ్చు, వర్షం నష్టం జరిగింది. అంచనాలు వేసినాం, ప్రభుత్వం ప్రకటించింది. అసలు మీరు గతంలో కోర్టు తీర్పిస్తే కూడా 970 కోట్ల రూపాయలు ఇవ్వమని కోర్టు తీర్పిస్తే కూడా మీరు నష్టపరిహారం ఇవ్వలేదు కదా. ఎవరికి జవాబు చెప్తారు? ముందు రైతులకు సంబంధించిన చిత్తుంటే మేము రండి రైతులకు ఏం చేసినామో చెప్తాం. ఇవాళ ఆనాడు మిషన్ భగీరథ మాకు చాలా ఇబ్బందులు అవుతా ఉన్నాయి. అధికారుల ఒత్తిడి, ప్రజల ఈ యొక్క అధికారంలో ఉన్న నాయకత్వ ఒత్తిడి మేరకు మొత్తంగా మిషన్ భగీరథ 100% త్రాగునీటి సమస్యలు పరిష్కరించడమని కేంద్రాన్ని నివేదిక ఇచ్చినారు. ఇలా మనం నిధులు అడిగితే మీరు 100% సాచురేషన్ అయిపోయింది కదా అంటారు. ఊర్లలో పోతే ఎక్కడికక్కడ నీళ్లకు సంబంధించిన సమస్యలు అట్లనే ఉన్నాయి. సో అందుకే ఈ ఎండాకాలం కూడా సాగునీటి సమస్య పరిష్కారం అయిపోతుంది, సాగునీటి సంబంధించినటువంటి ఇష్యూ అయిపోతుంది. దాని తర్వాత డ్రింకింగ్ వాటర్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని ప్రాజెక్టులలో మినిమం డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా కాపాడి మేనేజ్మెంట్ చేసి ప్రభుత్వం రోజు నిరంతరంగా డైలీ ఆర్డబ్ల్యూఎస్ శాఖ, ఇరిగేషన్ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, పంచాయతీరాజ్ వ్యవస్థ అందరూ కూడా కలిసి రోజుగా ప్రభుత్వంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఎటువంటి ఇబ్బంది రాదు, ఎన్ని పైసలు అయినా మంచిదే అనేటువంటి ఆదేశాలు మా ప్రభుత్వం ఇచ్చింది. వాస్తవిక పరిస్థితులలో నీటి యొక్క లభ్యత, వర్షం పోయిన సంవత్సరం 23లో టీఆర్ఎస్ అధికారంలో ఉన్ననాడే నేను రాజకీయం మాట్లాడాలంటే మీకు వల్ల ప్రభుత్వం దిగిపోతూ కరువునిచ్చిపోయారని చెప్పి నేను అనాలి. కానీ ఇది ప్రకృతి, నాకు కనీస జ్ఞానం ఉంది. ప్రకృతికి ఎవడు కారణం కాదు, అది నేచర్. కాంగ్రెస్ రాగానే కరువు తెచ్చిందని చెప్పి మూర్ఖులకు ఈ విషయాన్ని అర్థం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఎవరైతే మా యొక్క ప్రభుత్వ శాఖలన్నీ అటు రైతాంగానికి కావచ్చు, ఇటు త్రాగునీటి సమస్య కావచ్చు పరిష్కరించడానికి యుద్ధ ప్రాతిపాదికన పనిచేయడానికి, రెస్పాండ్ కావడానికి సిద్ధంగా ఉన్నాం. రైతాంగానికి నష్టపరిహారానికి సంబంధించిన లెక్కలేసినాం. వాటన్నిటికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికీ ఒక ప్రకటన చేసింది. ఆ ప్రక్రియ కొనసాగుతోంది. రైతులను ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరొకసారి చెప్తా ఉన్నా, తప్పకుండా మీరు అన్న మాట ప్రకారంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన ఇళ్ళలో మీరు ఓట్లాడుకోండి, ఇందిరమ్మ కట్టిన ఊర్లలో మేము ఓట్లాడుగుతాం, రైతు బంధు ఇచ్చిన వాళ్ళని మేము ఓట్లాడుతాం, ఇయ్యాలన్నారు మీరు ఓట్లాడుకోండి. ఇంత ఛాలెంజ్